ఫ్రెండ్స్, వెల్కమ్ టు జూనియర్ యాక్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డిఎన్ఎస్ స్నూపింగ్. సో ఇందులో మనం యూజ్ చేసే టూల్స్ డిఎన్ సీనం, ఇంకా మనం ఇంకోటి డిగ్ అనే టూల్ యూజ్ చేస్తాం. డిగ్ అని అంటే మనము అందులో ఎంత లోతు వరకు చూడగలుగుతామో అంత అనేది ఆ పేరుకి, అంటే ఆ టూల్కి ఆ పేరు వచ్చింది. సో నార్మల్గా మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు కుదిరినట్టయితే మీరు స్టోరీలో పెట్టుకోండి. నార్మల్ ఇప్పుడైతే మనం బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు డీప్సీక్లో ఓపెన్ చేసి చూపిస్తాను. డిఫరెన్స్ బిట్వీన్ సీనేమ్ అండ్ దీనిలో 2 టాపిక్స్ ఉంటాయి, సీనేమ్ అండ్ ఇంకా ఎంఎక్స్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ సీనేమ్ అండ్ ఎంఎక్స్? cname and mx difference. సో పర్పస్ లిమిటేషన్స్ గురించి చెప్పుకుందాం ఇలా ఫస్ట్. అయితే తర్వాత ఎందుకు యూజ్ చేస్తామో చూపిస్తా. సో ఓకే, ఫస్ట్ సీనేమ్ వచ్చేసి మనకి సీనేమ్ కొనికల్ రికార్డ్. ఇది కొనికల్ నేమ్ రికార్డ్ అని వచ్చింది. సో పర్పస్ వచ్చేసి సీనేమ్ రికార్డ్ ఈజ్ యూజ్డ్ టు alias one domain name to another. సో ఇది చూపిస్తా, ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు ఎట్లా ఉంటుందో. ఇట్ పాయింట్స్ వన్ డొమైన్ ఆర్ సబ్ డొమైన్ టు అనదర్ డొమైన్ రాదర్ దెన్ ఐపీ అడ్రస్. సో ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించేస్తా ఇది. సో ఎట్లా అంటే ఇప్పుడు డీప్సీక్ అనేది ఉంది. డీప్సీక్ నేను ఎందులో నుంచి సెర్చ్ చేసిన, బ్రౌజర్ త్రూ ఇందులో గూగుల్ త్రూ ఇందులో సెర్చ్ చేసిన, డీప్సీక్ అని సెర్చ్ చేస్తే మనకి డీప్సీక్ అని వచ్చింది. సో మనకి ఇప్పుడు దాని లిమిటేషన్స్ వచ్చేసి ఏ cname record cannot be used to root domain, cannot have a cname record. దానికి రికార్డ్ అనేది ఉన్నాడు. ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ విత్ అదర్ రికార్డ్స్ ఎంఎక్స్ ఆర్ టీఎక్స్ రికార్డ్స్. సో cname అనేది ఎంఎక్స్ ఆర్ టీఎక్స్ రికార్డ్లో ఉండదు ఫర్ ద సేమ్ డొమైన్ ఆర్ సబ్ డొమైన్స్. సో ఇది ఎంఎక్స్ మెయిల్ ఎక్స్చేంజ్ అంటారు ఎంఎక్స్ని. సో ఇది పర్పస్ వచ్చేసి an MX record specifies the mail server responsible for accepting email messages on behalf of a domain. It directs email to the correct mail server. సో ఈమెయిల్ మెసేజెస్ లైక్ సబ్ డొమైన్ నుంచి వచ్చిన డొమైన్ నుంచి వచ్చిన, సో అది డైరెక్ట్ ఈమెయిల్ చేస్తుంది కరెక్ట్ మెయిల్ సర్వర్కి. సో అదే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఇక్కడ. సో కీ ఫీచర్స్ వచ్చేసి దీనిలో, సో ఇందులో కీ ఫీచర్స్ వచ్చేసి ఎంఎక్స్ రికార్డ్ మస్ట్ పాయింట్ టు ఏ డొమైన్ నేమ్ నాట్ అన్ ఐపీ అడ్రస్. సో ఎంఎక్స్లో వచ్చేసి డొమైన్ నేమ్ ఒకటి ఉంటుంది, నాట్ అన్ ఐపీ అడ్రస్ అనేది మనకి తెలియదు. దే ఇంక్లూడ్ ఏ ప్రియారిటీ వాల్యూ, లోవర్ నెంబర్స్ ఇండికేట్ హయ్యర్ ప్రియారిటీ. ఓకే, లోవర్ నెంబర్స్ అనేది హయ్యర్ ప్రియారిటీని మనకి ఇండికేట్ చేస్తుంది. సో దీనిలో ఇవన్నీ చూసుకోండి, ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇది మీకు నార్మల్ టైప్ చేసిన వచ్చేస్తుంది కీ డిఫరెన్స్. సో మనం ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే రూట్ ఇవ్వాలి. ఇందులో మనకు 2 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే రూట్ ఇద్దాం ఖాళీ. ఓకే, క్లియర్ చేసేసినాం. ఫస్ట్ డిగ్ అనేది యూజ్ చేద్దాం, dig-h. సో మనకి దీనిలో ఇవన్నీ పాయింట్స్ యూజ్ చేస్తాము.
డిగ్లో మనకి ఇన్ని ఆప్షన్స్, ప్రతి ఒక్క ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాము. మనకి ఇక్కడ టీఎల్ఎస్ అని ఉన్నది కదా, సో ఈ టీఎల్ఎస్ సర్టిఫికేట్, టీఎల్ఎస్ కీ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మెయిన్ ఉంటాయి. సో మీకు నార్మల్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిల్ అంటే మనకు మెయిన్ 2 పాయింట్స్ ఉంటాయి. రిక్యూర్స్ అని ఉంటుంది, నో రిక్యూర్స్ అని ఉంటుంది. సో అది వచ్చేసి ఇప్పుడు మనం సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకుని youtube.com ప్లస్ నో రిక్యూర్స్. సో మనకి దీనిలో మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఓపెన్ కోడ్ క్వెరీ ఓపెన్ కోడ్ వచ్చేసి క్వెరీ అని వచ్చింది, సారీ, స్టేటస్, ఇంకా ఐడి, ఫ్లాగ్స్, ఇంకా ఆన్సర్, అథారిటీ, ఇంకా అడిషనల్. ఇవి మెయిన్ పాయింట్స్ మనకి ఇందులో. ఇవన్నీ కింద ప్రతి ఒక్కరు చూసుకునేది. సో మనం ఇందులో ఇప్పుడు యూట్యూబ్ రీకర్స్ అని కొడదాం. ఇప్పుడు రీకర్స్. సో మనకి ఇందులో డిఫరెన్స్ ఏందో చెప్పాలంటే, ఇక్కడ స్టేటస్ కాడ రెఫ్యూజ్డ్ అని వచ్చింది, మనకి ఇక్కడ స్టేటస్ కాడ నో ఎర్రర్ అని వచ్చింది. సో ఇప్పుడు స్టేటస్ కాడ రెఫ్యూజ్డ్ అని వస్తే, రెఫ్యూజ్డ్ అంటే మనకి నో ఎర్రర్ అంటే ఒకటే మీనింగ్ గైస్. నో ఎర్రర్ అంటే ఇప్పుడు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో విక్టిమ్ అనేవాడు ఎంటర్ కాలేదని అర్థం. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అనేది అర్థం నో ఎర్రర్ అంటే. రెఫ్యూజ్డ్ అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం ఉందని అర్థం. సో రెఫ్యూజ్డ్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఉందని కాదు యూట్యూబ్లో. సో అట్లా కోడ్ అది కొట్టి చూపించిన నో రిక్యూర్స్లో అట్లా వస్తుంది. ఏ వెబ్సైట్కి ట్రై చేసినా అట్లా రాదు. మళ్ళీ నేను ఇప్పటికీ మీకు ఎగ్జాంపుల్గా చూపించిన, నార్మల్గా మీరు ట్రై చేసే రాదు. దీన్ని ఇంకా ఈజీగా ఎగ్జాంపుల్ ట్రై చేయాలంటే, మీకు సీనేమ్కి దీనికి డిఫరెన్స్ చూపించిన కదా, సీనేమ్ అనేది ఏంది, ఎంఎక్స్ అనేది ఏందో. సో ఏంది బ్రో మీ సీనేమ్ అని మళ్ళీ నో రిక్యూర్స్ ఇవి చెప్తున్నావు ఏందని అంటే, చూపిస్తా. మనకి ఈ ఐపీ అడ్రస్ బట్టి మనకి ఇవి తెలుస్తుంటాయి, చూపిస్తా. స్ప్లిట్ టర్మినల్ వర్టికల్. సో youtube.com ఈయన మనకు తెలిసిపోతుంది. ట్రయింగ్ జోన్ ట్రాన్స్ఫర్స్ మీకు ఈజీ ఎగ్జాంపుల్తో సహా చెప్పిన. మనకి సబ్ డొమైన్ ఏంది, google.com, ఓకేనా. మనకి డొమైన్ వచ్చేసి google.com, సబ్ డొమైన్ వచ్చేసి యూట్యూబ్. సో యూట్యూబ్ మీద ఇప్పుడు ట్రై చేసినాం, మీకు ఆడ నో ఎర్రర్ అని వస్తే అంటే మీకు ఇప్పుడు అంటే విక్టిమ్ అనేది ఎంటర్ అయిందా కాలేదా అని చూపిస్తున్నా. నో ఎర్రర్ అంటే అసలు విక్టిమ్ అనేవాడు ఎవ్వరు లేడు అని అర్థం ఆడ, అది చూపిస్తున్నాను ఇక్కడ. సీనేమ్, సో ఇక్కడ వచ్చింది కదా సీనేమ్. సో మనకి ఇక్కడ డొమైన్ వచ్చేసి ఇక్కడ గూగుల్. సో ఇక్కడ యూట్యూబ్ అనేది సబ్ డొమైన్. సో దాని ఐపీ అడ్రస్ కూడా వస్తుంది మనకి ఇక్కడ. కావాలంటే మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ వస్తాయి అన్ని ఐపీ అడ్రస్ వస్తాయి. సో యూట్యూబ్ google.com సీనేమ్, ఓకే. సో మనకి సీనేమ్లో చూడండి, మనకు ఐపీ అడ్రస్ అనేది రాదు. సీనేమ్లో ఐపీ అడ్రస్ రాదు. మనకి ఎగ్జాంపుల్ చూపించిన కదా, cname cannot be used root domain, cname cannot be have a cname record. అంటే cnameకి ఇట్ కెనాట్ కన్సిస్ట్ విత్ రికార్డ్స్ mx ఆర్ txt అంటే ఇక మనకి డొమైన్ ఇక ఫర్ ద సేమ్ డొమైన్ ఆర్ సబ్ డొమైన్, ఇంకా మనకి ఐపీ అడ్రస్ ఉండదు అని అర్థం. ఇక ఐపీ అడ్రస్ మనకి తెలియదు. సో ఐపీ అడ్రస్ అంటే మనకు డైరెక్ట్గా తెలియదు, ఇట్లా వస్తుంది మనకి. సో సీనేమ్కి అట్లా వస్తుంది.
నార్మల్గా ఐపీ అడ్రస్ ఇట్లా వస్తాయి. సో ఇన్ని ఐపీ అడ్రస్ వస్తున్నాయి మనకి. సో ఇవన్నీ యూజర్ ఐపీ అడ్రసెస్. సో ఇన్ని యూజర్ ఐపీ అడ్రస్ మనం ఫైండ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ పోయిన టాపిక్లో డీసీఎన్ అని చెప్పేసిన. సో దీనిలో ఇది. సో గైస్ మనకి ఇప్పుడు ఇక్కడ google.com, youtube.com, రికెట్స్ అని కొట్టేసిన కదా. సో మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలిసిపోతుంది చూడండి మీకు. అంటే మీకు ఇక్కడ 2 times కొట్టేసరికి మనకి డిఫరెన్స్ తెలుస్తలేదు. సో మనకి ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపిస్తా. సో మనకి ఇప్పుడు గూగుల్, యూట్యూబ్ ప్లస్ రికర్స్, ఓకేనా. సో మనకి ఈడి దాకా గూగుల్ గైస్, ఈడి దాకా గూగుల్ మనకి. సో మళ్ళీ మనకి ఈ నుంచి యూట్యూబ్ మనకి. సో యూట్యూబ్ సో సారీ ఈ నుంచి యూట్యూబ్ మనకి. సో ఓకే, పవర్ కూడా అయిపోయింది గైస్. సో మనకి ఈ నుంచి యూట్యూబ్ మనం యూట్యూబ్. సో మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది కూడా తెలిసిపోయింది మనకి యూట్యూబ్. సో 179 అనేది ఇక్కడ మనకి నెంబర్ వచ్చింది, ఇక్కడ 181 అనేది వచ్చింది నెంబర్. సో ఇక్కడ వేరే ఐపీ అడ్రస్ వచ్చింది. సో ఇక్కడ వేరే ఐపీ అడ్రస్ వచ్చేసింది. సో మనం ఇక్కడ ఆన్సర్ 1 అని వచ్చింది, ఇక్కడ ఆన్సర్ 1 అని వచ్చింది. సో ఇక్కడ ప్యాకెట్ డిఫరెన్స్ చూడండి, ఐడి డిఫరెన్స్. సో 44177. సో ఇక్కడ చూడండి, దీనికి డిఫరెన్స్ చూడండి గైస్. మనం దీన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే పెనిట్రేషన్, సపోజ్ మీరు అటాకర్ ఉన్నారు, మీరే అటాకర్ అనుకోండి. మీరు అటాకర్ మీరు పెనిట్రేషన్ టెస్టర్ అనుకోండి. సపోజ్ అటాకర్ అనుకోకండి, పెనిట్రేషన్ టెస్టర్ అనుకోండి. మీరు ఏం చేస్తారంటే మీరు పెనిట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు సపోజ్ ఈడ ఇంతమంది నేను ఏమని కొట్టిన ఈడ. సో ఇవన్నీ యూజర్ ఐపీ అడ్రసెస్. సో ఇవన్నీ ఐపీ అడ్రస్ కదా, యూజర్ ఐపీ అడ్రస్. ఇన్ని ఐపీ అడ్రస్ వచ్చినాయి, యూజర్ ఐపీ అడ్రస్. సో నేను ఈడ ఏం చేసిన, డిఎన్సీనం google.com అని కొట్టిన. google.com అని కొట్టిన కదా. సో ఈడ మనకి సేమ్ ఈడొచ్చినట్టే మనకి ఈడ ఐడి ఒక్కటి వచ్చింది. సో మనకి ఈడ చాలా ఐడీస్ వచ్చినాయి ఈడ. సో మనం ఇవన్నీ చూడకూడదు. సో మనకి ఈడ ఇన్ అని ఉంది కదా. సో మనకి ఈడ ఇక్కడ వచ్చింది అది. సో మనకి ఇక్కడ ఇన్, సో ఇక్కడ వచ్చింది చూడండి, ఎంఎక్స్ మెయిల్ సర్వర్స్. సో మనకి ఇక్కడ వచ్చింది. సో మనము ఏం చూడాలంటే ఇప్పుడు సపోజ్ మీరు పెనిట్రేషన్ టెస్టర్స్. సో ఈడ ఒక వెబ్సైట్ ఏదైనా చూపిస్తాగండి. సో blogger.com గూగుల్ ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు blogger.com అని ఈ వెబ్సైట్ అనేది వచ్చింది మనకి. అన్ని చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఇప్పుడు google.com అని కొట్టిన తర్వాత గూగుల్లో చాలా మంది రోజుకి మస్తు వెబ్సైట్లు ఓపెన్ చేస్తారు. మనకి ఇక్కడ అన్నీ చూపించలేదు, కొన్ని టెస్టింగ్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ అనేది blogger.com, ఇదేందో నేను ఎప్పటి చూడలేదు. సో పెనిట్రేషన్ టెస్టర్ ఏం చేస్తాడంటే ఏదో ఒక టెస్ట్ చేస్తుంటాడు, ఏ వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం ఉందిరా అన్నట్టు టెస్ట్ చేస్తాడు. మీరు టెస్ట్ చేసుకుంటా అటాకర్ ఏం చేస్తాడంటే సో దానిలో ఏదైనా మలేషియస్ వైరస్, సో దాని మీద ఏమన్నా డిఎన్ఎస్ పాయిజనింగ్ అటాక్స్, ఇవన్నీ ఫిషింగ్ అటాక్స్ ఏమన్నా ట్రై చేస్తుంటాడు. సో మనం దీని ద్వారా ఏమైనా అటాక్స్ ఇవన్నీ చూడొచ్చు. దీని నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు మనం. సో ఈ ఐపీ అడ్రస్ వల్ల మనం ఈ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని నుంచి ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ చాలా వచ్చినాయి మొబైల్. సో మ్యాప్స్, google.com ఇవన్నీ చాలా వచ్చినాయి మనకి, వెబ్సైట్స్ చాలా వచ్చినాయి మనకి. సో ఇవన్నీ ఐపీ అడ్రస్ అని గూగుల్ క్లాస్ సి ట్రాన్సాక్షన్స్. సో పర్ఫార్మింగ్ రివర్స్ లుక్అప్ ఆన్ 665 ఐపీ అడ్రస్. సో మనకి ఫైండ్ అవుట్ కానీ చాలా టైం అవుతుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే అది మనకి గూగుల్ అనేది చాలా పెద్ద సర్వర్ కదా. సో మనకి అంత ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయలేదు, మినిమం స్పీడ్ ఉండాలి. నెట్ కూడా మనకి అంత ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయలేదు. సో మనకి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో పెనిట్రేషన్ టెస్టింగ్ అయితే ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పిన. ఇది దీనిలో బబ్సూట్ ఎలా యూజ్ చేయాలో చెప్పేసిన. సో మనం ఎన్మ్యాప్తో కూడా ట్రై చేయొచ్చు. ఎన్మ్యాప్ ముందర చెప్తా. సో ఇవన్నీ ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇవైతే మీరు టూల్స్ ప్రాక్టీస్ చేయండి. సో కోడ్స్ అనేది ఒకసారి చూపిస్తా. కోడ్స్ ఒకసారి చూపిస్తా. సో ఈ కోడ్స్ ఇవైతే మెయిన్ కోడ్స్, ఇవి
నో రికర్స్, రికర్స్. సో మెయిన్ కోర్స్ అవి. నేను యూట్యూబ్ అనే దాని మీద ఒక్క దాని మీద ట్రై చేసి చూపించిన. మీరు దేని మీద అయినా ట్రై చేయొచ్చు. అదొక్క వెబ్సైట్ అనే లేదు, మీరు దేని మీద అయినా ట్రై చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా ట్రై చేయండి, అన్నిటి మీద వస్తుంది, అన్నిటి మీద చేయొచ్చు. పెనిట్రేషన్ టెస్టింగ్లో ఇది ఒకటి మనకి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇదో టెక్నిక్ గైస్. ఇక మనకి వచ్చేసి మన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాం. ఓకేనా గైస్, థ్యాంక్ యూ.